కడప జిల్లా నందలూరు మండలంలో వైసీపీకి షాక్ తగిలింది. ఇక చింతకాయలపల్లికి చెందినటువంటి పలువురు వైసీపీ నేతలు జనసేన పార్టీలో చేరారు. వీరికి రాజంపేట జనసేన పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎల్లటూరు శ్రీనివాసరాజు జనసేన కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ ఒక కులానికి చెందిన వ్యక్తి కాదని, అన్ని కులాలకు చెందినటువంటి వ్యక్తి అన్నారు వారు. రెచ్చగొట్టుకుంటూ పబ్బం గడుపుకుంటూ ఈ 2-3 ఏళ్ళు ఇలాగే బ్రతికేస్తే సరిపోతుందిలేనే పద్ధతిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి కులాలకు మతాలకు అతీతంగా ఆయన పెట్టిన 7 పాయింట్లో ఏదైతే ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా అలాగే ఉన్నాయి. ఆయన ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన అన్ని కులాలు నావే, అన్ని మతాలు నాదే, మానవుడు అనే ఒక కులం చాలని ఆయన చెప్తున్నాడు. ఒక మనిషిని మనిషిగా చూడాలని చెప్తున్నాడు. కానీ మన పిచ్చి గ్యాంగ్ 11 సీట్లకు పడిపోయిన ఒక పిచ్చి గ్యాంగ్, ఈ వెధవ గ్యాంగ్లు ఇంకా మళ్ళా ఏదో రకంగా సస్టైన్ అవ్వాలని, ఏదో ఒక రకంగా జనాల్లో ఏదో ఇక్కడ మేమేదో సాధిస్తున్నామని, ఈ రోజుల్లో ఇలాంటి కులాలు మతాలు ఎంతోమంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో పిల్లలు చదువుకొని ఎంతో కులాంతర వివాహాలు కూడా చేసుకునే సమయంలో ఒక నేరస్తుడికి కులం వంట కడతారు, ఒక అధికారికి కులం వంట కడతారు. ఇది ఏమి అయ్యా, ఇది ఏమి చోద్యము, ఏం దౌర్భాగ్యము ఆంధ్రప్రదేశ్కి. దయచేసి ఈ కులాల గురించి మాట్లాడి కులాల చిచ్చులో ప్రజలు పడకుండా ఈ కుల